తాను రుద్రాక్షధారినని, తాను గాని ఏదైనా తప్పు చేసి ఉంటే అది ఊడిపోయేదని, కాబట్టి ఏ పాపం ఎరుగనని అన్యాయంగా ఇరికించారన్నది నిందితుడి వాదన కాగా, అన్నింటినీ స్పష్టంగా పరిశీలించాక మాత్రమే దోషిగా తేల్చామంటోంది కోల్కతా మెడికో హత్యాచార కేసులో సిల్దా కోర్టు. అంతేకాదు బాధిత తల్లిదండ్రులకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించగా తమకు న్యాయం తప్ప మరేది అక్కర్లేదన్నది వారి అభిప్రాయం. ఇంతకీ ఈ తీర్పు ద్వారా బాధితులకు న్యాయం జరిగినట్టా లేదా? హ్యావ్ ఎ లుక్. న్యాయం జరిగినట్టేనా? కోల్కతా హత్యాచార ఘటన కేసు. సంచలన తీర్పునిచ్చిన సిల్దా కోర్టు. ఉరిశిక్ష విధించమని కోరిన సిబిఐ లాయర్. సంజయ్ రాయ్కి జీవిత ఖైదు ఖరారు. 17 లక్షల పరిహారం ఇవ్వమంటూ ఆదేశం. న్యాయం తప్ప మరేదీ అక్కర్లేదు బాధితులు. కోల్కతాలో హత్యాచార కేసులో సిల్దా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు సంజయ్ రాయ్కి జీవిత ఖైదు ఖరారు చేసింది. జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో ఉరిశిక్ష విధించమని కోరారు సిబిఐ తరపు లాయర్. ఈ సమయంలో సిల్దా కోర్టు న్యాయమూర్తి సంజయ్ రాయ్తో మాట్లాడుతూ, మీపై ఎలాంటి ఆరోపణలు వచ్చాయో అవిలా రుజువయ్యాయో మీకు క్రితం రోజే చెప్పానన్నారు. దీనిపై స్పందించిన సంజయ్ తానేమీ హత్య చేయలేదని, తనను తప్పుగా ఇరికిస్తున్నారని అన్నారు. తాను నిర్దోషినని, తనను చిత్రహింసలు పెట్టారని చెప్పారు. వారు కోరుకున్న దానిపై తనతో సంతకం చేయించారని, అసలు మాట్లాడనివ్వలేదని, సిబిఐ కస్టడీలో ఉన్నప్పుడు అవసరమైన మేరకు వైద్య పరీక్షలకు కూడా తీసుకెళ్లలేదని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని న్యాయమూర్తి ముందు చెప్పుకున్నాడు సంజయ్. తాను ఎప్పుడు రుద్రాక్ష ధరిస్తానని, నేరం చేసి ఉంటే అది ఊడిపోయేదంటూ జడ్జిని తాను నిర్దోషంటూ నమ్మబలికేలా సెంటిమెంట్లు ప్రదర్శించాడు. విచారణ సమయంలో తనతో మాట్లాడేందుకు సగం రోజు వరకు సమయం కేటాయించానని సంజయ్తో అన్నారు న్యాయమూర్తి. అంతేకాదు 3 గంటల పాటు మీ మాటలు విన్నానని చెప్పారు. అభియోగాలు, సాక్ష్యాలు, దస్త్రాలు అన్నింటినీ పరిశీలించాకే దోషిగా తేల్చినట్టు స్పష్టం చేశారు జడ్జి అనిర్బన్ దాస్. గతేడాది ఆగస్టు 9న జూనియర్ డాక్టర్పై అత్యాచారం చోటు చేసుకుంది. అనంతరం ఈ కేసు అనేక మలుపులు తీసుకుంది. సుదీర్ఘ విచారణ తర్వాత సంజయ్ రాయ్ను దోషిగా తేల్చింది కోర్టు. తీర్పు సమయంలో కోర్టు బయట భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కోర్టు చుట్టూ 500 మంది పోలీసులతో పహారాను ఉంచారు. ట్రైనీ డాక్టర్ కేసులో పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు 160 పేజీల తీర్పు వెలువరించింది. ఈ కేసు అరుదైన కేసు కిందకి రాదని, అందుకే నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేయలేదని కోర్టు స్పష్టం చేసింది. ఉరిశిక్ష తప్పించుకున్న రాయ్ మరణించే వరకు జైల్లోనే ఉండనున్నారు. ఈ ఘటనకు కారకుడైన ఇతడిపై 50,000 జరిమానా విధించిన కోర్టు అభయ తల్లిదండ్రులకు పరిహారంగా 17 లక్షలు చెల్లించాలని దీదీ సర్కార్ను ఆదేశించింది. అయితే అభయ తల్లిదండ్రులు న్యాయం తప్ప తమకేమీ అక్కర్లేదన్నారు. కోల్కతాలో అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ ఈ హత్యాచార కేసును విచారించారు. హత్యాచార కేసులో సంజయ్ రాయ్ను జనవరి 18న దోషిగా తేల్చారు. తీర్పును సోమవారం నాటికి రిజర్వ్ చేశారు. సంజయ్ రాయ్కు శిక్ష ఖరారు కావడంతో అనేక మంది సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం పెదవి విరుస్తున్నారు. గతేడాది కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో సెమినార్ గదిలో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన తీవ్ర నిరసనలకు దారితీసింది. వెస్ట్ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి సిబిఐకి అప్పగించారు. అందులో భాగంగా స్పెషల్ కోర్టుకు అభియోగాలు సమర్పించింది దర్యాప్తు సంస్థ. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జిషీట్లో చేర్చింది. గ్యాంగ్ రేప్ కేసు విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. హాస్పిటల్ ఆవరణంలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా ఆగస్టు 10వ తేదీన సంజయ్ ను అరెస్టు చేశారు కోల్కతా పోలీసులు. ఈ
ఈ కేసులో సిబిఐ మరింత లోతుగా విచారణ చేసి ఉంటే మరికొంతమంది నిందితులు బయటకు వచ్చేవారని వాపోతున్నారు బాధిత తల్లిదండ్రులు. అందుకే అంటోంది తమకెలాంటి పరిహారాలు అక్కర్లేదు, కేవలం న్యాయం మాత్రమే చాలునని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీరు.